నేను ఈరోజు చెప్పే మాట లాస్ట్ వరకు వినండి, ఓకేనా? ఒక ఊర్లో ఒక తండ్రి, ఒక కూతురు, ఒక కొడుకు, ఒక భార్య, ఈ నలుగురు కలిసి ఒక ఫ్యామిలీ అనమాట. ఆ ఫ్యామిలీ ఒక ఊర్లో ఉంటుంది. అనుకోకుండా ఆ తండ్రికి హెల్త్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది. హాస్పిటల్కి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి తెలిసింది ఏంటంటే, తనకి 2 కిడ్నీస్ అనేవి చెడిపోయినాయని చెప్పి. కిడ్నీస్ అనేవి చేంజ్ చేయాలి, లేకపోతే తను ఎక్కువ కాలం బ్రతకడని చెప్పి డాక్టర్లు చెప్తారు. అప్పుడు ఎదిగొచ్చిన కూతురు, తన కొడుకు ఇద్దరు కలిసి మేమిస్తామనేసి కిడ్నీస్ వస్తారు. తన భార్య కూడా నేనిస్తా అంటుంది. భార్య కిడ్నీ వచ్చేసి సెట్ అవ్వలేదు. కొడుకు కిడ్నీ కూడా సెట్ అవ్వలేదు తనకి. కూతురు కిడ్నీస్ అయితే పర్ఫెక్ట్‌గా తనకి మ్యాచ్ అయిపోయినాయనమాట తండ్రికి. అప్పుడు ఆ తండ్రికి వచ్చేసి దాదాపు 60, 70 సంవత్సరాలు ఉన్నాయన్నమాట. తను వచ్చేసి కూతురుతో ఇలా అంటాడమ్మా, నువ్వు ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే నా జీవితం అయిపోయింది. నీ జీవితం ఇంకా చాలా ఉంది. నువ్వు చూడాల్సింది కూడా చాలా ఉంది. నువ్వు బ్రతకాలి అనేసి తనకి చెప్తాడు. అప్పుడు ఆ కూతురు అంటుంది కదా, నాన్న ఈ జీవితం మీరిచ్చింది, మీది. మీరు లేకపోతే నేను లేను. కాబట్టి మీరుంటేనే నేను ఇస్తానని చెప్పి తను వాళ్ళ నాన్న చెప్పిన మాట కూడా వినుకోకుండా తను ఇవ్వడానికి ముందుకు వచ్చేసింది, ఇచ్చేసింది కూడా. తర్వాత ఇచ్చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అంతా బాగానే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు సంతోషంగా కూడా ఉంటారు. సో ఆ కూతురు అలాంటి మనస్తత్వం అనేది కలగటానికి, ఎందుకు ముందుకు తెగించి రావటానికి ఆ మనస్తత్వం అనేది ఎలా కలిగిందని చెప్పుకోవచ్చు అంటే, ఆ తండ్రి పెంచిన పెంపకమైనా కావచ్చు, లేదంటే తను ప్రేమించే విధానమైన, ప్రేమను చూపే విధానమైనా కూడా కావచ్చు అని నేనంటాను. కానీ మీరేమంటారు చెప్పండి? కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.